కామ్రేడ్ నాగన్నతో మాకున్నటువంటి అనుబంధం గత 50 సంవత్సరాలకు పైగానే నేను అరుణోదయలో పనిచేస్తున్నటువంటి సందర్భం, తనతోటి ఎన్నో వేదికలు పంచుకున్నటువంటి సందర్భం, కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి మహాసభలలో ఆ సందర్భంలో అదే రోజున కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి వర్ధంతి కూడా అవడం, అక్కడ నివాళులర్పిస్తూ చిన్న సమావేశం జరిగినప్పుడు అదే సమావేశంలో అన్న పాట పాడడం, మేమంతా కోరస్ ఇవ్వడం కూడా జరిగింది. బహుశా అదే చివరి పాటనేమో అనుకుంటున్నా. వేణు అంతేనా? అదే చివరి పాట. కాకపోతే ఈ మధ్యకాలంలో కామ్రేడ్ నాగన్న స్పర్శ హాస్పిటల్లో చేరినప్పుడు భాస్కర్ నాకు ప్రతిరోజు నేను భాస్కర్తో మాట్లాడడం, భాస్కర్ నాతో మాట్లాడడం, ఎట్లా ఉంది నాగన్న ఆరోగ్యం అనేటువంటిది కనుక్కోవడం, తొందరగా కోలుకుంటే మళ్ళీ బయటకు వస్తాడనేటువంటి ఒక ఆశ. ఆ ఆశ ఇంకొంతకాలం ఉంటుందేమో అనేటువంటిది అనిపించింది. కానీ ఇంత తొందరగానే మన నుంచి భౌతికంగా కామ్రేడ్ నాగన్న దూరం అవుతాడని అనుకోలేను. కానూరి తాత తర్వాత కామ్రేడ్ రామారావు గొంతు తర్వాత అదే స్థాయిలో అంతకంటే ఒక్కొక్కసారి హై పిచ్ లో కూడా కామ్రేడ్ నాగన్న గొంతు, ఒక అరుదైనటువంటి గొంతు నాగన్నది. యోచన పాట నాగన్న నోట అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం వింటా వస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న మళ్ళీ భాస్కర్ నాకు ఫోన్ చేసి, అక్క నాగన్న ఇంకా చివరి దశలోనే ఉన్నాడు అని చెప్పినప్పుడు నిజంగా చాలా గాయంగా ఉంది. జోహార్ కామ్రేడ్ నాగన్న, జోహార్ కామ్రేడ్ అరుణోదయ నాగన్న. ఒక తరం వెళ్ళిపోతా ఉంది. మిగిలిన వాళ్ళకు ఒక ప్రేరణగా, స్ఫూర్తిగా, పేదోళ్ల పాటై, అందరినీ ఒకటి చేసే పాటై, అనేక సందర్భాల్లో ఆ పాటగా నిలిచినటువంటి కామ్రేడ్ నాగన్న, పాటై బతికినటువంటి కామ్రేడ్ నాగన్న ఎలా ఆ నాగన్న గొంతు మూగబోయింది. మూగబోయినటువంటి గొంతుని ఆస్తిగా తన కొడుకు అజయ్కి ఇచ్చాడు. లక్ష్మక్కకు, అజయ్కి ఉన్న వాళ్ళమంతా ఒక ధైర్యంగా, భరోసాగా నిలవాల్సినటువంటి సందర్భం ఇది. అట్లా నాగన్న ఆశయాన్ని కొనసాగించడమే ఇవాళ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్టు ధోరణులు, వీటిని ఓడించడానికి ఐక్యం కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి సమయం. ఈ సమయంలో కామ్రేడ్ నాగన్న ఇంకొంతకాలం బ్రతికి ఉండాల్సినటువంటి అవసరం ఉండే. సరే, తీవ్రమైనటువంటి అనారోగ్యంతో కామ్రేడ్ నాగన్న ఎంత బాధపడ్డాడో మనం కళ్ళారా చూసినాం. కామ్రేడ్ నాగన్నకు మరొకసారి 2 రాష్ట్రాల అరుణోదయ కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ, నిన్న తెలవగానే కామ్రేడ్ అమర్ ఒక పాట రాశారు. అది మిత్రులందరికీ కూడా నేను పంపించాను దాదాపుగా. గోదావరి నదిలా గెంతులేసే పాట నాగన్న పాట, విప్లవాల పాట, నాగన్న పాట, విప్లవాల పాట, ఏ దారి లేనోళ్ళనొకటి చేసే పాట, పేదోళ్ళ పాట నాగన్న నోట, పేదోళ్ళ పాట నాగన్న నోట, పేదోళ్ళ పాట నాగన్న నోట. చెట్టు మీద కోయిలమ్మ కూత కూసినట్టు, చెట్టు కింద లేగ దూడగారాము చేసినట్టు, చెట్టు మీద కోయిలమ్మగారాము చేసినట్టు, తల్లి ఒడిలో సంటి బిడ్డ ఆడుకున్నట్టు, అడవిలో సింహమై గర్జించినట్టు, గోదావరి నదిలా గెంతులేసే పాట నాగన్న పాట, విప్లవాల పాట, ఏ దారి అరుణోదయ బాట, రాముతోని ఆదివాసితోని, రైతు కూలితోని, విద్యార్థి యువకులు, వీరనారీ మనులు, వేలాది అమరుల త్యాగాల చరితతోని, గోదావరి నదిలా గెంతులేసే పాట
పాట పేదొళ్ళ పాట నాగన్న నోట పేదొళ్ళ పాట నాగన్న నోట ఆరు పాట పుట్టేనంట ఉద్యమాలతోని నక్సల్ బారి సిక్కోలు గోదావరి లోయతోని నక్సల్ బారి సిక్కోలు గోదావరి లోయతోని పని పాట కలిసినట్టి జానాపదులతోని తప్పుగొట్టి ఆటలాడే ప్రజా కళలతోని తప్పుగొట్టి ఆటలాడే ప్రజా కళలతోని రాజారం ఊరి నుండి రాష్ట్ర ప్రజలతోని రగ్గల్ జెండా చేతబట్టి పోరు బాటతోని రాజారం ఊరి నుండి రాష్ట్ర ప్రజలతోని రగల్ జెండా చేతబట్టి పోరు బాటతోని గోదావరి లోయ నుండి సిరిసిల్లతోని అణిచివేత చెలరేగి రాజ్య హింసతోని ప్రతిఘటన పోరాట పల్లవులందుకొని గోదావరి నదిలో గంతు వేసే పాట నాగన్న పాట విప్లవాల పాట ఏ దారి లేనొల్లనొకటి చేసే పాట పేరుళ్ళ పాట నాగన్న నోట పేరుళ్ళ పాట నాగన్న నోట కాళ్ళెక్కి కళ్ళు గీసే కూలి పనులతోనే అక్షరాలే ఎరిగినట్టి కొద్ది చదువుతోని అక్షరాలు ఎరిగినట్టి కొద్ది చదువుతోని శ్రీపాద శ్రీహరన్న ప్రేరణందుకోని కథనములో ఎదిగినట్టి కమ్యూనిస్టు జ్ఞాని కథనములో ఎదిగినట్టి కమ్యూనిస్టు జ్ఞాని సహచారి లక్ష్మితోని కొడుకు అజయ్తోని గొంతులెన్ని సానబెట్టే వంత పాటలతోని సహచారి లక్ష్మితోని కొడుకు అజయ్తోని గొంతులెన్ని సానబెట్టే వంత పాటలతోని బుర్ర కథతోని ఒగ్గు కథతోని తాళ గజ్జలతోని కంచేర డప్పుతోని దండేస్తూ సాగినాడే అరుడోరే దండుతోని గోదావరి నదిల గంతులేసే పాట నాగన్న పాట విప్లవాల పాట ఏ దారి లేనొల్లనొకటి చేసే పాట పేదొళ్ళ పాట నాగన్న నోట పేదొళ్ళ పాట నాగన్న నోట పేదోళ్ళ పాట నాగన్న నోట పేదోళ్ళ పాట నాగన్న నోట